వాచింగ్ డిజైన్స్. ఈరోజు ఏంటి ఎలాంటి చీరలు చూపిస్తా? ఎన్ని డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ వదిలేండి, ఎదురుగుండా కనిపిస్తుంది కదా. కొంచెం ట్రెండీగా, కొంచెం డిఫరెంట్గా చూడండి. క్యాటలాగ్ చూసేయండి. సాటిన్ శారీకి మంచి డిజైనర్ బ్లౌజు, అదేవిధంగా మంచి నెటెడ్ క్లాత్లో ఫుల్ జర్దోసి వర్క్ తోటి వచ్చేసింది అనమాట. అదేవిధంగా సేమ్ అదే కైండ్ని రిప్రజెంట్ చేస్తూ జార్జెట్లో, అంటే జార్జెట్ అంటే ఇది సెమీ షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్డ్ అనమాట, ఫాయిల్ ప్రింట్ తోటి వచ్చింది. సో దిస్ ఈజ్ ద క్లాత్ డీటెయిల్స్ అనమాట. తర్వాత కాస్ట్ సాటిన్ది వచ్చేసి 1500, ఇది వచ్చేసి 1400 అనమాట. ఇంత తక్కువ రేంజ్లో ఇంత మంచి శారీస్, చాలా బాగుంది శారీ. క్లాత్ అయితే అదిరిపోయింది. ఒక్క చీర ఓపెన్ చేస్తాను బికాజ్ ఆఫ్ మీకు ఆ టెక్స్చర్ తెలియాలి కదా, అందుకని. చూసారా ఎంత బాగుందో టెక్స్చర్ ఆఫ్ శారీ. దీనికి డిజైనర్ పేరప్ ఎలా అవుతుంది అంటే ఇలా, ఈ బ్లౌజ్ తోటి. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఫుల్ హ్యాండ్కి అయితే ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చాడు. ఫుల్ వర్క్, జర్దోజీ వర్క్, చాలా రిచ్ జర్దోజీ వర్క్ వచ్చింది హ్యాండ్కి. సో ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది, ఇలా చూపించాడు. ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు. అదేవిధంగా మంచి బెల్ట్, మంచి డిజైనర్ ఈ అవుట్ఫిట్ డిజైన్ చేసుకోవచ్చు దీంతో, తెలుసా మీకు? ఉంది కదా. సో ఇదే అండి, దీంట్లో ఉన్న కలర్స్ చూద్దాం. పట్టుకున్న కొంచెం పిస్తా గ్రీన్, దానికి డార్క్ గ్రీన్ తోటి పేరప్ చేశారు బ్లౌజ్. చాలా రీజనబుల్ ప్రైజెస్, 1500 మాత్రమే. సో ఇది కూడా తీసాను. నెక్స్ట్ మెటల్ షేడ్ అండి, ఇదంతా కూడా రోజ్ ఇడ్లీలో వచ్చింది. తర్వాత దీనికి డార్క్ మరూన్ టైప్లో మీకు బ్లౌజ్ అండ్ ఈ వడ్డానం టైప్ ఇచ్చాడు. హిప్ బెల్ట్ ఇచ్చాడు. సో ఇంకొక మంచి కలర్, డిఫరెంట్ కాంబినేషన్లో బ్లౌజ్, జస్ట్ ఫర్ 1500 అంతే. మంచి రోజ్ పింక్, సేమ్ బ్లౌజ్ మోడల్లోనే హిప్ బెల్ట్. ఓకే, అదిరిపోద్ది పేరప్ చేస్తే. స్టిచ్ చేయించండి. సో ఇప్పుడు ఫాయిల్ ప్రింట్, దీన్ని కూడా ఒకసారి ఒక లుక్ వేసేయండి, క్యాట్లాగ్ లుక్ వేసేయండి. షిఫాన్ అండ్ జార్జెట్ మిక్స్డ్ అండి, మిక్స్డ్ క్లాత్లో. సో అది హిప్ బెల్ట్ ఎలా ఇచ్చాడో చూపిస్తా, బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూపిస్తా. ఒకసారి ఓపెన్ చేస్తా, ఓకేనా? సో బ్లౌజ్ ఇలా హ్యాండ్ ఫుల్ హెవీ వర్క్ ఇచ్చాడు, థ్రెడ్ వర్క్, జర్దోసి వర్క్, రెండు కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. కంప్యూటర్ అంట, ఆవిడదేదో ఒక రీల్ ఉంటుంది, ఆయన ఏం చేస్తారు కంప్రెషన్ పని అన్నట్లుంది. సో హిప్ బెల్ట్ వచ్చి ఇది ఇదన్నమాట. నేనేంటి డ్రెస్లు ఇంతలా కనిపిస్తున్నా? ఇదండి మ్యాటర్. సో తర్వాత బ్లౌజ్, సారీ శారీ వచ్చి ఓపెన్ చేస్తా. ఫాయిల్ ప్రింట్, క్లాత్ ఆఫ్ శారీ అయితే అదిరిపోయింది. సో ఫాయిల్ ప్రింట్ కాబట్టి మీరు వాషింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వాష్ చేయాలి దీన్ని, అర్థమైందా?
ఎలా పడితే అలా వాష్ చేసేయద్దు. వాషింగ్ మిషన్లో వేస్తే ఆబ్వియస్లీ ఫాయిల్ ప్రింట్ పోతుంది. చాలా జాగ్రత్తగా వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హ్యాండ్ వాషే ప్రిఫర్ చేయండి. సో దిస్ ఇస్ ద సారీ కలర్ అండి. కనకాంబరం రంగు అంటారు కదా, కొంచెం ఇంచుమించు ఆ కలర్లో ఉంది, లైట్ కలర్ తీసు. సో గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్, డార్క్ గ్రీన్ కాంబినేషన్ బాగుంది. ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ తీసుకొస్తున్నా చూడండి, భలే ఉంది. క్యాట్లాగ్ జూమ్ చేయడం. సారీ కలర్ చాలా బాగుంది. బేసిక్గా చాలా తక్కువ బడ్జెట్లో మీకు మంచి డిజైనర్ బ్లౌజెస్ పేరప్ చేసి ఇట్లా మంచి సారీస్ యూత్కి అదిరిపోతాయి చీరలు అయితే, తెలుసా. అండ్ ఇంకొక కలర్ లెమన్ ఎల్లోకి ఇట్లా డార్క్ పింక్ అండి, ఇది మజంతా కలర్ పేరప్ చేశారనమాట. జస్ట్ 1400. ఈ ఫాయిల్ ప్రింట్ ఉన్నది 1400, మీకు ప్లెయిన్ సాటిన్ వచ్చిందేమో 1500 అనమాట. సో మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే ఏం చేయాలో తెలుసు కదా, 7893846466కి నచ్చిన సారీస్ అన్నింటిని కూడా స్క్రీన్ షాట్ తీసేస్తే మా వాళ్ళు మీకు క్లియర్గా శారీస్ డీటెయిల్స్ ఇస్తారు, మీ వరకు షిప్ చేస్తారనమాట మీకు నచ్చినట్లయితే. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అన్నిటికన్నా ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.